కడపలో 50 ఉంటే 50 జెడ్పీటీసీలు ఉంటే అందులో 49 వైసీపీవే. ఒకే ఒకటి గోపవరం అన్న ఒకదాని మటుకు ఐ థింక్ జయరామరెడ్డి అనే ఒక్క తెలుగుదేశం ఒక ఆయనే ఉన్నాడు. కాబట్టి కడపలో మనం ఇంకా కొన్ని చోట్ల ప్రయత్నం కూడా చేశారు, కానీ ఇక్కడ కుదరదులేని ముందే మానేశారు. మేము పోటీ చేయడం లేదని జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఆర్ శ్రీనివాసులరెడ్డి తెలుసు కదా, కడప రెడ్డి ఆయన ప్రకటించాడు. కానీ ఈ జయరామరెడ్డి మరో 7గురిని తీసుకొని హైకోర్టులో కేసు వేసాడు. ఏమని అంటే, మా దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే జిల్లాలో 3 ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు ఉప ఎన్నికలు జరపకుండా మీరు కనుక చైర్మన్ ఎన్నుకుంటే అన్యాయం జరుగుతుంది, కాబట్టి దీన్ని ఆపండి అని అడగడానికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కొంచెం విచారించి ప్రశ్నించి అన్నీ చేసి ఈ దశలో మేమేం ఆపలేము అని ఎన్నిక చెప్పింది. దాంతో ఈయన రామ్ గోవింద్ రెడ్డి ఆయన విజయం సాధించాడు. ఖచ్చితంగా